మిత్రులారా, భారతదేశం కోసం తమ ప్రాణాలర్పించిన వీర జవాన్ల చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విక్రమ్ బాత్రా 1974 సెప్టెంబర్ 9న హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్లో జన్మించారు. కుటుంబం తల్లిదండ్రులు శ్రీ గిర్దిలాల్ బాత్రా, శ్రీమతి కమలకాంత. తమ ప్రాథమిక విద్యను డిఏవి పబ్లిక్ స్కూల్ పాలంపూర్లో అభ్యసించారు. చండీగఢ్లోని డిఏవి కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే ఎన్సీసీలో చేరి ఉత్తమ ఎన్సీసీ క్యాడెట్ ఎయిర్ వింగ్ అవార్డును పొందారు. 1996లో ఇండియన్ మిలిటరీ అకాడమీ ఐఎంఏలో చేరి బాత్రా 1997లో జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్లో లెఫ్టినెంట్గా నియమితులయ్యారు. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో కెప్టెన్గా పదోన్నతి పొందారు. 1999లో పాకిస్తాన్తో జరిగిన కార్గిల్ యుద్ధంలో విక్రమ్ బాత్రా కీలక పాత్ర పోషించారు. .5140 శత్రువుల ఆధీనంలో ఉన్న క్లిష్టమైన పాయింట్, అది జయించడంలో ఆయన నాయకత్వం వహించారు. ఈ విజయం తర్వాత ఏ దిల్ మాంగే మోర్, ఇంకా కావాలనే నినాదంతో ప్రసిద్ధి చెందారు. షేర్ షా, శత్రువులకు వణుకు పుట్టించినందుకు ఆయనను షేర్ షా అని పిలిచేవారు. వీరమరణం .4875 వద్ద పాకిస్తాన్ సైనికులతో పోరాడుతూ తన తోటి సైనికులను రక్షించే క్రమంలో 1999 జూలై 7న వీరమరణం పొందారు. ఆయన అత్యున్నత ధైర్య సాహసాలు, త్యాగానికి గుర్తింపుగా మరణానంతరం భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారమైన పరమవీర చక్రతో సత్కరించారు. కెప్టెన్ విక్రమ్ బాత్రా తన 24 ఏళ్ల చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించి భారత చరిత్రలో అమరవీరుడిగా నిలిచిపోయారు. జై హింద్.